అమ్మ కనిపించిందా? కనిపించలేదమ్మా, అంతా వెతికాను. కనిపించలేదా? అమ్మా రోజీ, నాకెందుకో కాస్త భయంగా ఉంది. అమ్మ ఎక్కడికి వెళ్ళినా చెప్పే వెళ్తుంది, కానీ ఇప్పుడు ఇలా ఎవరికి చెప్పకుండా వెళ్ళిందంటే నాకేదో భయంగా ఉంది. నాకొకటి అనిపిస్తుందమ్మా, నిన్న గ్రానీ అజ్జి విషయంలో చాలా డిస్టర్బ్ అయింది. ఒకవేళ గ్రానీ అజ్జిని కలవడానికి వెళ్ళుంటుంది. అయినా ఇదంతా ఎందుకు చేస్తున్నావు అజ్జి? ఆస్తి కోసమే కదా? చెప్పు, నీకెంత ఆస్తి కావాలో? మా అమ్మమ్మని ఇబ్బంది పెట్టకుండా మా అందరిని ప్రశాంతంగా బతికినివ్వడానికి నీకేం కావాలి? చెప్పు అజ్జి, చెప్పు. షట్ అప్, షట్ అప్. ఏంటి, వింటున్నాను కదా అని రెచ్చిపోతున్నావు? అయినా అది కేవలం రోజీ సంపాదించిన ఆస్తి కాదు, మేమిద్దరం కలిసి సంపాదించిన ఆస్తి. ఆ ఆస్తిలో రోజీకి ఎంతైతే హక్కుందో నాకు అంతే హక్కుంది. ముందు నీకెంత ఆస్తి కావాలో చెప్పు. నిజం ఒప్పుకొని నా మనవరాలి స్థానం నుంచి తప్పుకోవడానికి నీకెంత కావాలి నందిని? ఆంటీ, మీరేం మాట్లాడుతున్నారో మీకైనా తెలుస్తుందా? మళ్ళీ మళ్ళీ రోజీని పట్టుకుని నందిని అంటారేంటి? అమ్మా, నువ్వెంత చెప్పినా ఆవి నన్ను నందిని అనే అంటుంది. ఎందుకంటే తన దత్తత మనవరాలే ఆ సంతటికి వారసురాలు కావాలని ఆవిడ గారి కోరిక. అయినా మనకి ఆవిడకి రక్త సంబంధం ఉంటేనే కదా నేను తన మనవరాలను అనుకోవడానికి. ఏయ్, నోటికెంత మాట వస్తే అంత మాట అనే ముందు ఒక్కసారి ఆలోచించుకో. ఏం చేస్తావు? నేనేమైనా తప్పు మాట్లాడానా? నువ్వు ఆగు రోజీ. చూడండి, మేం మీతో గొడవ పట్టానికి రాలేదు, మా అమ్మ కోసం వచ్చాం. భార్గవి, అమ్మ ఎక్కడంటే మాకెలా తెలుస్తుంది? అసలు నువ్వు వచ్చినప్పటి నుంచి అమ్మ కనిపించట్లేదని మీ గోల మీదే గాని అసలు తను ఏమైందో ఎక్కడికి వెళ్ళిందో వివరంగా చెప్పరేంటి? సరే చెప్తాను వినండి. ఆఫీస్ విషయాల్లో ఆంటీ వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సంతకం కోసం ఈవిడ దగ్గరకు వస్తే సరిగ్గా రెస్పాండ్ అవ్వకపోవడం వల్ల ఆఫీస్లో ఎన్నో ఇబ్బందులు. అవన్నీ అమ్మ తట్టుకోలేక బాగా డిస్టర్బ్ అయ్యి ఎవరికీ చెప్పకుండా ఇంట్లోంచి వెళ్లిపోయింది. ఏంటి, అమ్మమ్మ ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందా? ఎక్కడికి వెళ్ళింది? ఏయ్, డ్రామాలాడకు. నువ్వు అజ్జి కలిసి ఇదంతా చేసి ఏమీ తెలియనట్టు ఏం పర్ఫార్మెన్స్ చేస్తున్నారు? అయినా నీకు సిగ్గులేదా? అమ్మమ్మ నిన్ను ఎంత అసహించుకున్నా అమ్మమ్మ అమ్మమ్మ అంటూ వెనకాల పడతావు. ఇన్నోళ్లు బట్టి ఆ ఇంట్లో తిష్ట వేసింది నువ్వు. మా అమ్మని అమ్మమ్మని మాయ చేసి నాటకాలు ఆడుతోంది నువ్వు. సిగ్గు లేకుండా ఆ ఇంటి మీద పడి మెక్కుతుంది నువ్వు నందిని, నువ్వు. ఏ, ఎంత పొగరే నీకు! నన్ను అంత మాట అంటావా? నిన్ను నందిని, నా మనవరాల మీద చెయ్యి పడిందో నిన్ను మీ అమ్మమ్మ కాదు కదా, ఆ దేవుడు కూడా కాపాడలేడు. జాగ్రత్త. ఇందాక నుంచి చూస్తున్నాను, ఏంటి తెగరెచ్చిపోతున్నావు? చిన్న పెద్ద తేడా లేకుండా మాట్లాడుతున్నావు. మా అనుభవంతో లేదు నీ వయసు. నాన్న, తనన్న దాంట్లో తప్పే ఉంది. పాపం అమ్మ కనిపించట్లేదంటూ చాలా కంగారు పడుతుంది. నిన్న మొన్న వచ్చిన తనే అంత కంగారు పడుతుంటే
నీ తల్లికి భర్త స్థానంలో ఉన్న నేనెంత కంగారు పడాలి? చిన్న వయసు నుండి ప్రాణ స్నేహితురాలైన లక్ష్మి ఎంత టెన్షన్ పడాలి? తన గురించి నాకు బాగా తెలుసు. తను ఎక్కడికి వెళ్ళి ఉంటుందో నాకు తెలుసు. మీరు నాతో రండి, నాతో రండి. స్వామి, మీరు కాసేపు ఆగండి. ఏంటి అందరూ ఇలా వచ్చారు? ఒకసారి నా భార్య రోజుని పిలుస్తారా స్వామి? ఏ బాధైనా రోజీ మీ దగ్గరికే వచ్చి చెప్పుకుంటుంది. వీళ్ళేమో రోజీ మా దగ్గరకు వచ్చిందని, మేం తనని దాచేశామని మా మీద నిందలేస్తున్నారు. రోజీకి ఏ కష్టం వచ్చినా ముందు మీరే గుర్తొస్తారు స్వామి. తన కష్ట సుఖాలు చెప్పుకొని మనసు కుదట పడే వరకు రోజీలా ఉండదు. ఒకసారి అమ్మమ్మని పిలవండి స్వామి. ఓహో, రోజీని నేను పిలవాలా? నేను పిలవడెందుకు? మీరే వెళ్ళి ఈ ఆశ్రమంలో రోజీ ఎక్కడుందో వెతుక్కోండి. అలాగే స్వామి. హ్మ్. అమ్మమ్మా, అమ్మమ్మా, రోజీ, రోజీ, తాతయ్య, అమ్మమ్మ కనిపించిందా? లేదమ్మా, కనిపించలేదు. ఏంటి లక్ష్మి, రోజు ఏమైనా కనిపించిందా? లేదండి చల్సాని గారు. అమ్మ ఇక్కడ కనిపించట్లేదు నాన్న.
ఏంటి మీకు కూడా కనిపించలేదా? లేదు. స్వామీజీ, రోజీ గారు ఇక్కడ లేరు కదా, మరి అలా ఎందుకు చెప్పారు? స్వామి, అంతా వెతికాం, రోజు ఎక్కడ కనిపించలేదు. కనిపించలేదా? అవును స్వామి, కనిపించలేదు. అయితే రోజు ఇక్కడ లేనట్టే కదా? అదేంటి స్వామి? రోజు ఇక్కడికి రాలేదని నేను చెబితే ఈ స్వామీజీ మీద నమ్మకంతో మీరు వెళ్ళిపోతారు. కానీ మీ మనసులో ఎక్కడో ఒక చోట రోజు ఇక్కడే ఉండి స్వామీజీతో అలాగ చెప్పిస్తుందని మీకు అనిపిస్తూ ఉండొచ్చు. మీ మనసులోని భావాలను నివృత్తి చేయటానికే అంతా వెతకమని చెప్పాను. స్వామీజీ ఆశ్రమంలో కూడా మా అమ్మమ్మ లేదంటే ఖచ్చితంగా మీరే ఏదో చేస్తుంటారు. అమ్మమ్మని మీ మీద చేయడం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు? అవును, మా అమ్మమ్మని మీరే ఎక్కడో దాచారు. మర్యాదగా నిజం చెప్పండి. ఎవరి మీదైనా నింద మోపేటప్పుడు వెనక ముందు ఆలోచించాలి. నాలుగు ఆడించినట్టు నోటికొచ్చినట్టు అనేయటం కాదు. మా అమ్మను ప్రత్యక్షంగాను పరోక్షంగాను హింసిస్తుంది మీరు. ఏ పనుల్ని ముందుకు వెళ్ళనివ్వడం లేదు మీరు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉండేలా చేస్తుంది మీరు. ఆవేశంతో మీ దగ్గరకొచ్చిన మా అమ్మని మీరు కూడా ఆవేశంలో ఏదో ఒకటి చేసి అది కప్పిపుచ్చడానికి ఇలా స్వామీజీ దగ్గరికి తీసుకొచ్చి నాటకం ఆడుతుంది మీరు. అమ్మా భార్గవి, ఎంత పెద్ద నింద వేశావమ్మా. నీ తండ్రి మీద ఎంత నింద వేయటానికి నీకు నోరెలా వచ్చింది భార్గవి? భార్గవి, మీ అమ్మని ఏమైనా చేయడానికి మేమేం సరిపోతామమ్మా? మీ అమ్మే వచ్చి మమ్మల్ని ఏదో ఒకటి చేసి వెళ్ళిపోయే రకం. మీ అమ్మని బంధించేసి హింసించేంత సమర్థులం కాదమ్మా మేము. రోజీ కనపడనందుకు మీరెంత ఆందోళనగా ఉన్నారో మీకంటే ఎక్కువగా ఆందోళనగా ఉన్నాము. అందరం కలిసి రోజీని వెతుకుదాం. ఇంక చాలు, ఆపండి. మాయ మాటలు చెప్పి ఇంకా మమ్మల్ని మభ్య పెట్టాలని చూడకండి. మా అమ్మమ్మని మాకు చూపించండి. స్వామి ఎదురుగా స్వామివారి పాదాల మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. మీ అమ్మమ్మ ఎక్కడికెళ్ళిందో ఎక్కడుందో మాకు తెలియనే తెలీదు. స్వామి పాదాల మీద ప్రమాణం చేసినా కూడా మీకు మా మీద నమ్మకం లేకపోతే స్వామివారిని అవమానించినట్టే. అమ్మమ్మ ఎక్కడుందో తెలుసుకునే ప్రయత్నం చేయకుండా ఈ నిందలు ప్రమాణాలు ఏంటి తాతయ్య? అమ్మా భార్గవి, చలసాని, మీరంతా కాస్త శాంతంగా ఉండండి. అందరూ నాతో పాటు రండి. మనందరం కలిసి ఆ మహాశివుని పూజ ఘనంగా జరిపిద్దాం. అప్పుడు తప్పకుండా రోజీ ఆచూకీ మీకు దొరుకుతుంది. అయితే వెళ్దాం పదండి స్వామి. రండి.
शोभितलिङ्गम् जन्मज दुःख विनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् देवमुनिप्रवराचितलिङ्गं कामदहनकरुणाकरलिङ्गम् रावणदर्पविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् सर्वसुगन्धसुलेपितलिङ्गं बुद्धिविवर्धनकारणलिङ्गम् सिद्धसुरासुरवन्दितलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् कनकमहामणिभूषितलिङ्गं फणिपतिवेष्टितशोभितलिङ्गम् दक्षसुयत्नविनाशनलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् कुङ्कुमचन्दनलेपितलिङ्गं पङ्कजहारसुशोभितलिङ्गम् सञ्चितपापविनाशनलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् सुरगुरुसुरवरपूजितलिङ्गं सुरवनपुष्पसदार्चितलिङ्गम् परमपदं परमात्मकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् ఆ మహాశివుని పూజ ఘనంగా జరిపించాం కదా, ఎంతో పుణ్యం దొరికినట్టే. రోజీ ఆచూకీ మీకు తప్పకుండా లభిస్తుంది. మీరిక్కడి నుంచి ప్రశాంతంగా వెళ్ళొచ్చు. వెళ్ళొస్తాం స్వామీజీ. శుభం. సంధ్యా సంధ్యా వస్తున్నానండి. వచ్చారా? మీకోసం ఎదురు చూస్తున్నాను. సారీ సంధ్య, దారిలో కొంచెం లేట్ అయింది. ఇంతకీ ఈషా ఏది? కొంచెం అన్నం ఉంటే తనకి తినిపించి పడుకోబెట్టాను. మన కోసం ఏం తీసుకొచ్చారు? 2 ప్లేట్లు ఇడ్లీ తీసుకొచ్చాను. ఈ రోజు వీటితో సరిపెట్టుకుందాం. ఇక డబ్బులు కూడా అయిపోయాయి. రేపటి నుంచి పరిస్థితి ఎలాగో ఏంటో. వినోద్, అమ్మమ్మా, లోపలికి రావచ్చా? అదేంటమ్మమ్మా అలా అడుగుతాం? లోపలికి రా. రా కూర్చో. గ్రానీ, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను సంధ్య. మీరు బాగున్నారా? మాకే బ్రహ్మాండంగా ఉన్నాం. అయినా ఇంత అర్ధరాత్రి పూట వచ్చావేంటి? కాల్ చేస్తుంటే నేనే వచ్చేవాడిని కదా. పాపం అడ్రస్ తెలియక ఎంత ఇబ్బంది పడ్డావో ఏంటో. పర్వాలేదు వినోద్, ముందు ఆ ఇంటికెళ్లాను. నువ్వు ఇంట్లో ఉన్నావని అక్కడ చెప్పారు. ఈ ఇల్లు నా కొలీగ్ దమ్మమ్మా. నా గురించి తెలుసుకుని ఈ ఇంట్లో ఉండమన్నాడు. ఏమండి, మీ అమ్మమ్మని చూసారా? ఎంత సింపుల్ గా వచ్చారో. అవును సంధ్య, అమ్మమ్మని ఇంత సింపుల్గా నేనెప్పుడూ చూడలేదు. సరే, అమ్మమ్మకి వాటర్ తీసుకురా, వెళ్ళు.
తీసుకోమ్మా. వినోద్, నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో తెలుసా? నువ్వు ఇక్కడికి వస్తున్నట్టు అమ్మకి చెల్లికి తెలుసా? లేదు వినోద్, ఎవరికి తెలీదు. నిన్న రాత్రి అక్కడి నుంచి వచ్చేశాను. అదేంటమ్మమ్మ, వాళ్ళకి చెప్పకుండా వస్తే టెన్షన్ పడరు. ఉండు, వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తాను. ఆగు వినోద్, నేనిక్కడ ఉన్నట్టు ఎవరికీ చెప్పొద్దు.